బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి అందరికి. ఈ రోజు అందరివి బెస్ట్ రిజల్ట్స్ కదా. విజయ్ సార్ది నేను చాలాసార్లు విన్నాను. అసలు ఏంటంటే చాలా హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పిల్లల దగ్గర నుంచి నేను చాలాసార్లు విన్నాను. బట్ ఒకసారి మీరైతే చెప్పండి సార్, మంచి రిజల్ట్ మీది విజయ్ గారు. ఓకే. ఇలాగే అండి నా రిజల్ట్ కూడా, నేను కూడా చాలా బెస్ట్ రిజల్టే తీసుకున్నాను. అంటే ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్కటి. నాకు కరోనా టైంలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఫ్యామిలీలో ఒక మనిషిని పోగొట్టుకున్నాను. సేమ్ నాది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. బట్ ఒక ఫ్రెండ్ ద్వారా కమ్యూనిటీకి వచ్చానండి. వచ్చాక నేనైతే బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. వెయిట్ పరంగా స్కిన్ రిజల్ట్ తీసుకున్నాను. నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది. సెన్స్ నాకు థైరాయిడ్ ఇష్యూ ఉండిందనమాట. దాన్ని కంట్రోల్ చేసుకునే క్రమంలో హై పిగ్మెంటేషన్ అయిపోయింది. నేను ఈసారి బిఫోర్ ఆఫ్టర్ ఈసారి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చెప్తాను. నేను ఫ్యామిలీని మార్చుకున్నానండి. నా నా వెయిట్ పరంగా కావచ్చు, స్కిన్ పరంగా అవ్వచ్చు, కమ్యూనిటీ వైజ్ కావచ్చు. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా కూడా నాకు మింగ్లింగ్ తెలీదు. ఎవరితో ఎలా ఉండాలనేది తెలీదు. ఆఫ్టర్ దట్ నేను ఈ కమ్యూనిటీకి వచ్చాక కోచ్ గైడెన్స్ తోటి ఎలా ఉండాలి అనేది నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేర్చుకున్నాను కూడా కమ్యూనిటీ ద్వారా. ఓకే. ఫ్రెండ్స్ ని చాలా మందికి రిజల్ట్ ఇచ్చానండి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీబయోటిక్. చిన్న టాపికే, కానీ మనము ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాము. ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే కమ్యూనిటీలో మనకి హెల్త్ టాక్స్ అనేవి జరుగుతుంటాయి కదా. ఈ హెల్తీ అవేర్నెస్, న్యూట్రిషన్ టాక్స్ అనేవి మీకు ఆటోమేటిక్ గా రెక్టిఫై చేసుకుంటూ దాని ముందుకెళ్ళటమే. ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ హెల్దీ వేలోకి, అది కూడా. ఓకే. ఇక్కడ చూడండి, ప్రీబయోటిక్స్ టాపిక్ ఏంటి అంటే, మనము చాలా సార్లు ప్రోబయోటిక్స్ వినుంటాం. ఈ డబ్బా చూసుంటారు కదా, చాలా సార్లు చూసుంటారు మన కోచెస్ దగ్గర కానీ మన దగ్గర కానీ. ఇది ప్రోబయోటిక్స్ అంటే, ఈ ప్రోబయోటిక్స్ కి ఫుడ్ ప్రీబయోటిక్. ప్రీ అంటే ముందు, ప్రో అంటే తర్వాత. అంటే ఏంటి, ఎవరు ముందు? ప్రీబయోటిక్ ముందు, ఇప్పుడు చెప్పే టాపిక్ ముందు, దాని తర్వాత ఇది. అంటే దీని ఫుడ్ అది. ఓకేనా. ప్రీబయోటిక్స్ అనేవి ఏంటి, అసలు ప్రోబయోటిక్స్ అంటే చిన్నగా చెప్తాను. ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే పులిసేవి ఏవైనా ఆలోచించుకోండి. ఇంకా మనం ఇంట్లో చేసేది ఏదైనా, దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా ప్రోబయోటిక్ వస్తుంది. పెరుగు కూడా ప్రోబయోటిక్ వస్తుంది. పాలు విరిగితే వచ్చే పనీర్ కూడా ప్రోబయోటిక్. సో వాట్ ఎవర్ అంటే మనకి ఏమంటారు, పులిసేవి, పులియబెట్టేవి ఏవైనా కూడా. మనం కొన్నిసార్లు పులిసిన పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి వాడుకుంటాం కదా, కంపల్సరీ వాడతాం. దోశ, ఇడ్లీ అంటేనే పులియాలి కదా. పులియబెడతారు ఎందుకు అంటే టేస్ట్ కాదు అక్కడ. మనకు తెలియకుండానే ఏన్షియంట్ టైంలో మన ఫోర్ ఫాదర్స్ అంతా ఎలా చేసేవాళ్ళంటే, పూర్వీకులు పులిస్తే కొన్ని బ్యాక్టీరియాస్ డెవలప్ అవుతాయి. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, మనిషి ఆరోగ్యాన్ని సం పొందేటట్టు చేస్తాయి. ఎలాగా అంటే, మనం తీసుకునే ఫుడ్‌లో ఎప్పుడైతే ఈ పులిసినవి కొద్దిగా, అంటే మరీ పులియవటం కాదండి, కొద్దిగా పులవటం నేను చెప్పటం. మరీ 2 రోజులు పులియబెట్టేసి అలా కాదు. 1 డే బిఫోర్ అన్నమాట. 1 నైట్, ఆల్‌మోస్ట్ 12 అవర్స్, 12 గంటల లోపు పులిసేవి. అవన్నీ కూడా ప్రోబయోటిక్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే గట్ హెల్త్‌ని, అంటే స్టమక్ హెల్త్‌ని బాగు చేస్తాయి. అంటే పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నమాట. ఓకే. దానికి ఫుడ్ ఎవరంటే ప్రీబయోటిక్స్. ఇప్పుడు చెప్పే టాపిక్. ఓకేనా. అది గుర్తుంది కదా. అలాంటి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి. మన స్టమక్ లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనకి ఎటువంటి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, కాన్స్టిపేషన్ ఇష్యూ లేకుండా, మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూ కాకుండా, మంచిగా మనకి విజరల్ ఫ్యాట్ లో ఫ్యాట్ లెవెల్ చూపిస్తుంది కదా, 0 to 9, అది కంట్రోల్లో ఉండాలి అంటే కంపల్సరీ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ మన ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్చర్ లోనే చెప్పేస్తున్నారు. మిరియాలు, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు, కీర, జుక్కిని, కీరాలోనే చిన్న కీర జుక్కిని, అలాగే టొమాటోస్, క్యాప్సికమ్, నెక్స్ట్ అక్కడ ఇంకా ఏమున్నాయి, నువ్వులు, అక్కడ ఇంకేముంది, పెరుగుంది, ఇంకా లీన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఆకుకూరలు, కాడలు, కింద కూడా అవే ఉన్నాయి, కీర, బెర్రీస్, టొమాటోస్, స్మాల్ టొమాటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రీబయోటిక్స్ కింద లెక్క. అంటే ఏంటి, వీటన్నిటిని ఎలా తినాలో అలాగే తినాలి. వీటిని ఉడకేసుకొని నీకు ఫ్లేవర్డ్ గా చేసుకోవడం కాదు. ఇది టాపిక్. ఓకే. ఇది స్టార్టింగ్ టాపిక్. ఇక్కడ చూడండి, ప్రీబయోటిక్స్ అనేవి ఏంటి అంటే న్యూట్రియంట్స్. ఇవన్నీ కూడా పోషకాలు. ఎక్కడ పోషకాలు, మైక్రోబాక్టీరియా, మైక్రోబయోటా పోషకాలు. మైక్రోబయోటా అంటే ఏంటి అంటే, బయోటా అంటే కాలనీ. చాలాసార్లు చెప్తాను కదా, కొన్ని కాలనీస్ ఉంటాయి. మాది ఇక్కడ ఏస్ట్రా నగర్ కాలనీ అంటారు. కాలనీ కదా. కాలనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలాగే మైక్రోబయోటా అనేది ఒక కాలనీ. మైక్రోబయోటా అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ జీవకాలు. సూక్ష్మ జీవకాలు ఎక్కడుంటాయి, కడుపులో ఉంటాయి. ఆ ఏరియాలోనే ఏమంటారంటే మైక్రోబయోటా అంటారు. ఓకేనా.
ఈ మైక్రోబయోటాకి కొన్ని రకాల న్యూట్రియంట్స్ కావాలి. అంటే కొన్ని రకాల ఫుడ్ కావాలి. ఇప్పుడు మనం మనుషులం చాలా రకాల ఫుడ్స్ తీసుకుంటాం గదా! కారాలు, తీపు, చేదు చాలా మంది చాలా రకాలుగా ఇష్టపడతారు గదా! సేమ్ అలాగే మైక్రోబయోటాకి కూడా ఈ లోపల గట్‌లో ఉండే, స్టమక్‌లో ఉండే కొన్ని రకాల ఇంపార్టెంట్ బాక్టీరియాకి కూడా కొన్ని రకాల ఫుడ్స్ కావాలి. ఇలాంటివి కావాలి అంటే వీటి గురించి ఇప్పట్లో స్టడీ తెలీదనమాట. అంటే ఏంటి రీసెంట్‌గా ఒక అంటే 20వ శతాబ్దం. మనది 20వ శతాబ్దం కదా! 24వ శతాబ్దం. 20వ శతాబ్దం వరకు మనకేంటి అంటే ప్రీ ప్రోబయోటిక్స్ గురించి అంత అవగాహన లేదు. పూర్వకాలంలో ఏన్షియంట్ టైమ్‌లో ఉండింది. కానీ అది ప్రియా, ప్రోబయోటిక్ అనేది తెలీదు. కానీ ఈ పులిసినవి కొద్దిగా పులిసినవి తింటే మనిషి హెల్తీగా ఉంటాడు. స్కిన్ బాగా గ్లో అవుతుందనేది మటుకు తెలుసు. దాని బాగా పిక్చర్ బాగా తెలిసిందెప్పుడు అంటే ఈ మధ్య కాలంలోనే 20థ్ సెంచరీ ఎండింగ్ ఆఫ్ ద సెంచరీలోనే మనకి ప్రీ అండ్ ప్రోబయోటిక్ మీద అవేర్‌నెస్ పెరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ పిక్చర్‌లో జూడండి. ఇక్కడంతా పిక్చర్‌లోనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ పిక్చర్ చూడండి. ఇదంతా ఏంటి? ఇలా ఎందుకు పెట్టారు? ఇది పేగులు. ఏం పేగులు? పెద్ద పేగులు. ఇదంతా కూడా ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఇది చిన్న పేగులు. ఈ ఫుడ్డు అంతా కూడా ప్రీబయోటిక్స్ అన్నమాట. అంటే ఏంటి? అవకాడోస్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, అలాగే లెంటిల్స్ అవ్వచ్చు, పప్పు ధాన్యాలవ్వచ్చు, గ్రీన్ యాపిల్ అవ్వచ్చు, వెల్లుల్లిపాయ అవ్వచ్చు. ఇందాక చెప్పా కదా! బ్రౌన్ బ్రెడ్ అవ్వచ్చు, అవిసె గింజలవ్వచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ అవ్వచ్చు, బ్రోకలీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా గట్టుని బాగుపరుస్తాయి. అంటే ఏంటి? మన స్టమక్‌ని మంచిగా సూదన్ చేస్తాయన్నమాట. మంచిగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనకి అమినో యాసిడ్స్ కదా! మనం మనం తీసుకునే ప్రోటీన్ గాని, విటమిన్స్ కానీ అన్నీ కూడా అమినో యాసిడ్స్‌తో బిల్డ్ అయ్యి ఉంటాయి. మనకి 21 రకాల అమినో యాసిడ్స్ కావాలి. అందులో 11, 12 రకాలేమో ఎసెన్షియల్‌గా కావాలి. కొన్నేమో బాడీలోనే సింథసైజ్ అవుతాయి. అది వేరే ఫ్యాక్టర్ అన్నమాట. అది వేరే టాపిక్. ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకునే ఈ ప్రీబయోటిక్స్ అంతా కూడా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. అంటే ఏంటి మనకి అమినో యాసిడ్ చైన్స్ ఉంటాయి. అందులో చిన్న చిన్న చైన్స్‌గా ఫార్మ్ అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ జీఐ ట్రాక్ అంటాం గదా! జీఐ ట్రాక్ అంటే ఇక్కడి నుంచి అన్నవాహిక నుంచి స్టమక్ అంతా పేగులంతా కూడా జీఐ ట్రాక్. ఈ ట్రాక్ అంతా కూడా క్లీన్ అవ్వాలి. అంటే కంపల్సరీ మనము ఇలాంటి ఫుడ్ అనేది ప్రీబయోటిక్ ఫుడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇదిగోండి. మనం ఇదంతా ఇలా ఉంటుంది. ఇదంతా బాక్టీరియా చూడండి. ఇదేంటివి ఏవో దారాలు, పూసలు ఏదో దండగుచ్చినట్టుంది గదా! కాదు. ఇవంతా కూడా మైక్రో బాక్టీరియా, మైక్రో ఫ్లోరా. అంటే ఏంటి అంటే మన బాడీలో ఫ్యూనా ఫ్లోరా అంటారు. అంటే ఏంటి అంటే మొక్కలు సంబంధించింది, యానిమల్‌కి సంబంధించిన వాటిటిని. ఇక్కడ మైక్రో ఫ్లోరా ఉంటుంది. మైక్రో అంటే ఏంటి? సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవకాలు. ఈ సూక్ష్మ జీవకాలు ఎక్కడుంటాయి? ఇదంతా కూడా స్టమక్. ఇది కోలన్ అంటే పెద్ద పేగు, చిన్న పేగు కలిసే ప్లేస్ కోలన్. ఈ కోలన్ నుంచి స్టమక్ ఇదంతా సంచి. మన పొట్ట ఎలా ఉంటుందంటే ఒక సంచిలా ఉంటుంది. దాంట్లో మనం ఎంత మేత వేస్తే అంత పెద్దగా అవుతుంది. అందుకే ఒబేసిటీలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఎక్కువ తినేస్తాము. అందుకని పొట్ట గూడా పెద్దగా ఉంటుంది. స్టమక్ అనేది సాగింగ్ అన్నమాట. అంటే ఏంటి? సాగే గుణం ఉంటుందన్నమాట. దానివల్ల నీకు పొట్టలో మనం ఏదేస్తే అంత పెద్దగా సాగుతుంది. మనం తీసుకునే ఫుడ్ లిమిట్‌గా తీసుకుంటే మన స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఈ ఈ మైక్రో ఫ్లోరా అనేది బాడీలో స్టమక్ దగ్గర నుంచి ఆ ఈసోఫేగస్ అంతా కూడా నిండుంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడేం చెప్తున్నారంటే ఇదంతా పేగులు గదా! ఇదంతా కూడా మైక్రో ఫ్లోరా. ఇక్కడేమంటున్నారు వెన్ వి డీప్‌లీ అబ్జర్వ్ ఇంటెస్టైన్ వి హావ్ గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్. నేను చెప్తుంటా గదా! చాలా సార్లు మనకి ఫ్రెండ్‌షిప్‌లో గూడా చాలా మందుంటారు. మంచి స్నేహితులుంటారు, చెడు స్నేహితులుంటారు. మనతోనే ఉంటారు, మనకి మంచి చేసేవాళ్ళుంటారు. మనతోనే ఉంటారు, మనకి బ్యాడ్ థింగ్స్ చేసేవాళ్ళుంటారు. అలాగే మన స్టమక్‌లో గూడా బేబీ అప్పటినుంచి పెద్దవాళ్ళకే కాదు, పుట్టిన ప్రతి శిశువు దగ్గర నుంచి కూడా ఫ్లోరా అనేది డెవలప్ అయిపోతుంది. మైక్రో ఫ్లోరా అనేది అమ్మ నుంచి, నాన్న నుంచి బేబీకొచ్చేస్తుంది. ఓకే. ఆ! నెక్స్ట్ ఇక్కడ ఎట్లా అంటే ఈ బాక్టీరియా గూడా గుడ్ బాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బాక్టీరియా ఉంటుంది. ఇక్కడ 3 రకాల గుడ్ బాక్టీరియాస్ అంటే ఎగ్జాంపుల్ చాలా రకాలుంటాయి. అందులో ఎగ్జాంపుల్స్ అన్నమాట. 3 రకాలు చెప్తున్నారిక్కడ. 3 రకాల బ్యాడ్ బాక్టీరియా. మెయిన్‌గా మన స్టమక్‌లో డెవలప్ అయ్యేవి బిఫిడోబాక్టీరియా, ఎస్చెరిషియా కోలై, లాక్టోబాసిల్లస్. అది మంచి బాక్టీరియాస్ అన్నమాట. ఓకేనా? బిఫిడోబాక్టీరియా ఎందుకు, నెక్స్ట్ ఎస్చెరిషియా కోలై ఎందుకనేది నేను మళ్ళీ చెప్తా టాపిక్. నెక్స్ట్ బ్యాడ్ బాక్టీరియా వచ్చేసి క్యాంపెలోబాక్టీరియా, ఎంటెరోకోకస్, క్లాస్ట్రీడియం. ఇవన్నీ కూడా బ్యాడ్ బాక్టీరియాస్. అంటే మనకి ఆపరేషన్ అయినప్పుడు, ప్రీ ఆపరేషన్స్, పోస్ట్ ఆపరేషన్స్ అయినప్పుడు కొందరికి ఆపరేషన్ ఏరియా చిట్లిపోయి, పుండు పడిపోయి అంటే ఓపెన్ అయిపోయి, పస్ ఫార్మ్ అయిపోయి ఇలా అవుతది గదా! అలాంటి వాటికి
ఈ క్యాంఫిలో బ్యాక్టీరియా అనేది దోహదం చేస్తుందన్నమాట. అక్కడ పుండు పడ్డానికి, పస్ ఫార్మేషన్, మళ్ళీ రీఆపరేషన్ అవ్వటం, ఓపెన్ చేయటం కుట్లు పాపం చాలా మందికి. ఇలా వీళ్ళకి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వదు. మంచి బ్యాక్టీరియా ఉండదు. ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందో వీళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఎంటెరోకోకస్ ఫీకస్ కానీ, క్లాస్ట్రిడియం గానీ మనకి బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థ మీద రోగనిరోధక శక్తిని తగ్గిచ్చేస్తూ వెళ్తాయి. ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్‌ని తగ్గిచ్చేసుకుంటూ ఎళ్తాయి. దానికి అపోజిట్‌గా మన గుడ్ బ్యాక్టీరియాలో బిఫిడో గాని, ఎస్టెరిషియా కోలై గాని, లాక్టోబాసిల్లస్ కానీ మంచి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఇదే ఇందాక చెప్పా కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా అనేది హెల్తీగా ఉండాలి. మన బాడీ ఎప్పుడు గూడా ఒబేసిటీలోకెళ్ళకుండా, ఇన్‌ఫ్లమేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మెయిన్‌గా ఈ మనకి కంటికి కనిపించని కొన్ని కోట్ల ట్రిలియన్స్, మిలియన్స్, ట్రిలియన్స్ అన్నమాట. కోట్లు కూడా కాదు. కోట్ల కన్నా ఎక్కువ 100 కోట్ల కన్నా ఎక్కువ బ్యాక్టీరియా అనేది బాడీలో స్టోర్ అయ్యి ఉంటుంది. బాడీలో ఎక్కడ? మన బాడీ అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి స్టోర్ అయ్యుంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? రోగనిరోధక శక్తి మీద ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకా ఏంటి? కొన్ని రకాల విటమిన్స్ అనేవి ఈ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియాలో బాగా మనకి మల్టీ విటమిన్ తీసుకోండి అని కోచ్ ఎందుకు చెప్తారు? విటమిన్స్ అనేవి ఏం చేస్తాయంటే మంచి బ్యాక్టీరియాని బాడీలో డెవలప్ చేస్తాయి. మనకి జనరల్‌గా చాలా మంది టాపిక్ చెప్పే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. బ్రెయిన్ అనేది ఫస్ట్ బ్రెయిన్ అంటే స్టమక్ అనేది సెకండ్ బ్రెయిన్. పొట్టాన్ని శుభ్రపరుచుకుంటే, ఇల్లుని శుభ్రపరుచుకున్నంత, బూజు దులుపుకున్నంత, మనం ఇల్లంతా ఎలా చేస్తాము? మంచిగా నీట్‌గా క్లీన్ చేసి, సాఫ్ చేసి, మాప్ చేసి అలా చేస్తాం కదా! సేమ్ అలాగే మన గట్‌ని గూడా ఈ విటమిన్స్ అనేవి ఏం చేస్తాయంటే, మంచి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి, విటమిన్ బి అండ్ విటమిన్ కే డెవలప్ అవ్వడానికి, కొన్ని రకాల కాల్షియం గాని, ఐరన్ గాని మనం తీసుకున్న ఫుడ్‌లో కాల్షియం గాని, ఐరన్ గాని బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వాలి. ఈ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటేనే మనకు కంపల్సరీ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్స్ వాడుకోవాలి. ఓకేనా? అలాగే ఇంకా ఏంటి అంటే మెటబాలిజంని బూస్టప్ చేయాలన్నా, అవయవాల యొక్క పనితీరు వేగవంతంగా ఉండాలి. బీఎంఆర్ అనేది చాలా మందికి 1800, 2000 2065, 1800, 1900 ఉంటుంది. మామూలుగా కోచెస్ గైడెన్స్ తీసుకుంటే బీఎంఆర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మంచి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఫుడ్‌ని అనేది మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఏంటి అంటే ఒబేసిటీ ప్రాబ్లమ్ ఉంది అంటే కంపల్సరీ వీళ్ళకి నోటి దుర్వాసనన్నా ఉంటుంది. హ్మ్. ఇంకా వాళ్ళకి అరగకపోవడం అన్నా ఉంటుంది. లేదంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ అన్నా ఉంటుంది. లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అన్నా ఉంటుంది. ష్యూర్‌గా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైతే ఒబేసిటీలో ఉంటారో విసరల్ ఫ్యాట్ కూడా ఎక్కువ చూపిస్తుంది. మామూలు బాడీ ఫ్యాట్‌లో కన్నా థర్డ్, ఫోర్త్ సెక్షన్‌లో ఉంటుంది గదా! మన బాడీ పారామీటర్స్ బుక్‌లో. అందులో విసరల్ ఫ్యాట్ 0-9 ఉండాలి గదా! నార్మల్ రేంజ్. ఆ రేంజ్ కూడా నీకు 14.5, 18.5 ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి? డబుల్, ట్రిపుల్ ఉంటుంది. ఎప్పుడు ఒబేసిటీలో ఉండటమే కాదు. మాకేం లేదు ప్రాబ్లమ్ అన్నా కూడా కంపల్సరీ వాళ్ళకి గట్ శుభ్రంగా లేదు. వాళ్ళ కడుపు మంచిగా తినట్లేదు. వాళ్ళు తీసుకునే ఆహారంలో గుడ్ బ్యాక్టీరియా లేదనే అర్థం. అదే చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? గట్ ఫ్లోరా ఇన్‌ఫ్లమేషన్ అంటే కొందరికి అసిడిక్ ప్రాబ్లమ్ వస్తుంది. కొలైటిస్ అంటారు. ఐబీడీ అంటారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ బవల్ డిసీజ్ అంటే ఏంటి? వీళ్ళకి గ్యాస్ వచ్చేస్తుంటుందన్నమాట. 10 మందిలో గ్యాస్ రిలీజ్ చేయటం గాని, తేపులు రావటం గాని, లేదంటే మోషన్ ఎళ్ళినప్పుడు సరిగా అవ్వకపోవటం గాని, లేదంటే ఫ్రీ మోషన్ అయిపోవటం గాని, ఫ్రీక్వెంట్‌గా మోషన్ అంటే ఎటువంటి ఇన్‌ఫ్లమేషన్ అంటే స్టమక్ పెయిన్, అసిడిటీ, కడుపులో మంటగా ఉండటం గాని, అల్సరేషన్ రావటం గాని, ఆ! నొప్పి రావటం గాని, పొత్తి కడుపులో పెయిన్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఇష్యూ గాని స్టమక్‌లో స్టార్ట్ అవుతుంది అంటే కంపల్సరీ వీళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్‌ని బాడీలోకి తీసుకోవాలని చెప్పాలి. అలాగే ఆటిజం లక్షణాలు. చాలా మంది పిల్లల్లో బుద్ధి మాంద్యత పిల్లలుంటారు. అంటే ఏంటి? కొన్ని రకాల వాళ్ళకి ఆహ్ కొన్ని రకాల వీళ్ళకి ఆటిజం అంటే ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేకపోవడం, స్పీచ్ థెరపీ లేకపోవడం, స్పీచ్ సరిగ్గా మాటలు రావు చాలా మంది పిల్లలకి. అలాగే కొందరు చదువులో కాన్సంట్రేట్ చేయలేకపోతారు. కొందరు మాట్లాడలేరు. కొందరు పిచ్చిగా బిహేవ్ చేస్తారు కదా! దీనన్నిట్లో కూడా ఏడీహెచ్‌డీ అంటే కొన్ని రకాల బ్రెయిన్‌కి సంబంధించిన రోగ లక్షణాలుంటాయి. వీళ్ళందరికీ కూడా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకపోయినా స్టమక్‌లో బేబీ పుట్టాక మదర్ నుంచి అప్పుడు కూడా ఆటిజం వచ్చే లక్షణాలకు కూడా ఈ బ్యాక్టీరియా అనేదే కాజ్ అవుతుందంట. సో, ఇంత లెవెల్ ఉంది కాబట్టి మనము మంచి బ్యాక్టీరియా అనేది తీసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇది చూడండి ప్రశాంతంగా ఎలా ఉంది. ఒక డివైనబుల్ పైన ఒక ఇది పెట్టుకుంది కదా! బౌ పెట్టుకొని డివైన్‌గా ఉంది. ఇది ఎలా ఉంది చూడండి బ్రహ్మ రాక్షసిలా ఉంది. అంటే ఏంటి? ఇది బ్యాడ్ బ్యాక్టీరియా. ఇందాక చెప్పా కదా! బిఫిడోబాక్టీరియా ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీ వ్యవస్థని రోగనిరోధక శక్తిని తగ్గిచ్చేసి బాడీలో ఉండే
డబ్ల్యూబీసీ కౌంట్ని తగ్గిస్తాయి. తెల్ల రక్త కణాల సంఖ్యని తగ్గించేస్తే మనకి ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్ పడిపోతుంది. డెంగ్యూ వస్తే చాలా రకాల ఫీవర్లు, ఏ ఫీవర్ మనకి డెంగ్యూ వచ్చాకే ప్లేట్లెట్ పడిపోయింది అనుకుంటాం. జనరల్ గా మనము జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి, జలుబు చేసిన ప్రతి వ్యక్తికి, దగ్గు ఏదన్నా అంటే ఒక 1 వీక్ గా నువ్వు జ్వరంతోటి, జలుబుతోటి, ఫ్లూ తోటి గాని సఫర్ అవుతున్నావు అంటే కంపల్సరీ నీకు ప్లేట్లెట్స్ పడిపోతాయి. అది మనం అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోం. జ్వరం వచ్చినప్పుడు ఎవ్వరు బ్లడ్ టెస్ట్ చేయించుకోరు. కానీ డెంగ్యూ వస్తే చేయించుకుంటాం. ఎందుకంటే డెంగ్యూ లక్షణాలు ఎక్కువ డబ్ల్యూబీసీ మీద చూపిస్తాయి కాబట్టి బ్లడ్ కౌంట్ తీసుకుంటాం. జనరల్ గా ఫీవర్ వచ్చినా కూడా మీకు బ్లడ్ లో తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోతుంది. ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ అనేది ఈ వచ్చిన వైరస్ తోటి పోటీ పడుతూ ఉంటాయి. అంటే ఏంటి, డిఫెన్స్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఏంటి, మన క్రికెట్ లో ఎలా అవుట్ అవ్వకుండా డిఫెన్స్ ఆడతారు కదా, అలాగా ఈ వచ్చిన బ్యాక్టీరియా వైరస్ ని తరిమేసి బయటికి పంపించడానికి ఈ బాడీలోంచి ఈ డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలన్నీ ఏం చేస్తాయంటే వీటితోటి టగ్ ఆఫ్ వార్ చేస్తూ ఉంటాయి. ఈ టైంలో కొన్ని తెల్ల రక్త కణాలు చచ్చిపోతాయి, కొన్ని బ్యాక్టీరియా పెరిగిపోతాయి. కొన్నిసార్లు బ్యాక్టీరియా తగ్గిపోతుంది, డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిపోతుంది. ఆ ప్రాసెస్ లోనే ఫీవర్ నీకు ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా? ఆ ఎండింగ్ ఆఫ్ ద డేలో యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. డాక్టర్ ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇంకా చనిపోయిన బ్యాక్టీరియాని బాడీలోకి ఎంటర్ చేపిస్తారు. అప్పుడు ఈ డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది, బాబోయ్ ఇన్ని రకాల వేస్టేజ్ వచ్చేస్తుంది బాడీలోకి అని ఇమ్యూన్ వ్యవస్థను ఇంకా పెంచేస్తుంది. ఈ డబ్ల్యూబీసీ కౌంట్ ఇంకా విగరస్ గా ట్రై చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి, మన అవయవాల మీద ఎటువంటి హాని జరగకూడదని ఇంకా టగ్ ఆఫ్ వార్ గా యుద్ధం లాగా చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఎండింగ్ లెవెల్లో నీకు ఫీవర్ తగ్గిపోతుంది. ఇంత ప్రాసెస్ లోపల జరుగుతూనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఏదో తినేసాంలే, ఏదో ఉన్నాంలే, ఏది తింటే ఏముందిలే అనుకుంటాం. కానీ ఇది కాదు. మనిషి జన్మ అంటే దట్ షుడ్ బి వెరీ, ఇంక నేను చెప్పాలంటే చాలా వేదికలోకి వెళ్ళిపోతాను. అంత ఉత్కృష్టమైంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి చెప్పా కదా, మనకి మంచి బ్యాక్టీరియా అనేది బాడీలో డెవలప్ అవ్వాలి. క్లాస్ట్రీడియం ఏం చేస్తుందంటే, బ్యాడ్ బ్యాక్టీరియా గురించి ఫస్ట్ చెప్తా. క్లాస్ట్రీడియం అనేది ఇలాగే ఉంటుంది. బ్యాక్టీరియా షేప్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటి నాకు లైన్స్ గీసారంటే దాని షేప్ అదే. మనం ఇలా నిటారుగా ఉంటాము, కొందరు లావుగా ఎలా ఉంటారు, అలా పొట్టిగా ఉంటాం కదా, సేమ్ అలాగే ఈ ఈ బ్యాక్టీరియా యొక్క షేప్ ఇదే. ఇలాగే ఉంటుంది, పుల్లలాగే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫ్రీక్వెంట్ మోషన్ ని తెప్పిస్తుంది. ఇప్పుడు మనము కొన్నిసార్లు బయట ఏదో తినేసానబ్బా, అరగట్లేదు, మోషన్ అయిపోయింది, నాకు డయేరియా అయిపోయింది అంటుంటాం. బయట తిండి తినేది కాదు. బయట తిండి తిన్నా, బయట వాటర్ తీసుకున్నా, కొన్ని అరగని పదార్థాలు బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా గ్రోత్, ఈ కాలనీ నేను చెప్పా కదా, గ్రూప్ ఆఫ్ కాలనీ అని, ఈ కాలనీ క్లాస్ట్రీడియం కాలనీ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు నీకు అబ్డామినల్ లో పొత్తి కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అయిపోతాయి. ఓకేనా? ఇది బ్యాడ్ బ్యాక్టీరియా. ఇంకోటి ఏంటి, క్యాంఫలో బ్యాక్టీరియా. ఈ క్యాంఫలో బ్యాక్టీరియా ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. చాలా మంది వినుంటారు ఇది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ లో మంచి పోషకాలు లేకపోయినా, మంచి గుడ్ బ్యాక్టీరియా లేకపోయినా పాయిజనస్ గా అయిపోతుంది. విష పదార్థాలు అనేవి బాడీలో డెవలప్ అయిపోతాయి. ఇలాంటి టైంలో ఫుడ్ పాయిజన్ అయిపోయి వీళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ డేంజర్ గా అయిపోయింది అంటే మనిషి చనిపోయే స్టేజ్ కూడా వెళ్తాడు. ఈ ఫుడ్ పాయిజన్ టైంలో మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా మంచి గట్ హెల్త్ ఉండే ఫుడ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అంటే కరెక్ట్ గా చెప్పాలంటే నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎలా చెప్పాలంటే చికెన్, నాకు తెలియదు దాని గురించి డెప్త్ కి, కొన్ని రకాల బ్రాయిలర్ కోడి ఏదో అంటారు కదా, ఆ బ్రాయిలర్ కోడి ఫుడ్ తింటారు కదా, తెల్లగా ఉండే చికెన్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువ తిన్నప్పుడు గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చే బ్యాక్టీరియా ఎంటెరోకోకస్ ఫిషే. ఎంటెరోకోకస్ ఏంటి అంటే మెయిన్ గా నేను చెప్పా కదా, సర్జికల్ టైంలో ఏదన్నా పోస్ట్ ఆపరేషన్ టైంలో అక్కడ చీము పట్టడం కానీ, పస్ చేరటం కానీ, బ్లీడ్ అవటం కానీ, ఓపెన్ అవటం కానీ, మళ్ళీ రీఆపరేషన్స్ చేయటం ఇలాంటి జరుగుతాయి కదా, అక్కడ ఇలాంటి బ్యాక్టీరియా డెవలప్ అయిపోయి ఆ ఏరియానంతా కూడా రప్చర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇది బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఏంటి, ఓకే, ఇందులో వచ్చేది క్లాస్ట్రీడియం. క్లాస్ట్రీడియం ఏం చేస్తుంది అంటే బాడీలో ఫ్యాటీ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి కూడా ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు అనుకోవద్దు. ఫ్యాటీ యాసిడ్స్ అంటే లిపిడ్స్ అంటారు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బాడీలో కొన్ని రకాల చెడు కొవ్వుల్ని కరిగిస్తాయి అనమాట. ఇలాంటి మంచిగా డెవలప్ అవుతుంది. క్లాస్ట్రీడియం బ్యూటేరియం అనేది మంచిగా ఉండే ఫ్యాటీ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది బిఫిడోబాక్టర్. బిఫిడోబాక్టర్ ఇందా చెప్పా కదా, ఇమ్యూన్ వ్యవస్థని, విటమిన్స్ ని సింథసైజ్ చేయడానికి, బాడీలో మనం తీసుకున్న విటమిన్స్ గట్ లో బాగా అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేది లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ వచ్చి మన బాడీలో విటమిన్స్ అబ్జార్ప్షన్ కి, విటమిన్స్ కి, అలాగే రోగ నిరోధక వ్యవస్థని పెంచడానికి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ కారకాలు బాడీలోకి ఎంటర్ అయినా కూడా వాటిని డెవలప్ అవ్వకుండా
కార్సినోజన్స్ అంటాం కదా, క్యాన్సర్ కణాలను డెవలప్ అవ్వకుండా. అంటే ఏంటి, ప్రతి మనిషిలో ఇది ఇది నేను చాలా చోట్ల చదివాను, మీకు తెలుసో లేదో, ప్రతి మనిషిలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూన్ వ్యవస్థ స్లో అవుతుందో క్యాన్సర్ కారకాలు పెరిగిపోతాయి. అంటే ఏంటి, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది ప్రతి కడుపులో ఉంటుంది. దాని పనేంటి, కార్సినోజెన్స్ ని కిల్ చేయటమే. అంటే ఏమని మీనింగ్, మన చుట్టూ కంచెలాగా ఎంత వేసుకున్నా కూడా వచ్చే దొంగలు వస్తూనే ఉంటాయి. ఈ కార్సినోజెన్స్ బాడీలోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కడ క్వాలిటీ లేదు కదా, అలాగే పొల్యూషన్ లో తిరుగుతాం కదా. సో కార్సినోజెన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన కార్సినోజెన్స్ పాపం ఆ మనిషికి ఇమ్యూనిటీ లేదనుకోండి, చాలా మందికి చూడండి, అతనికి ఏ అలవాటు లేదు, పాపం క్యాన్సర్ వచ్చిపోయాడు అంటారు. అది ఎంత బాధ చెప్పండి. అలాంటి సిచ్యువేషన్ లో ఏ అలవాటు లేకపోయినా క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎప్పటి నుంచో మన క్యాన్సర్ కణాలు ఉంటాయి ఎవ్రీ మనిషిలో కూడా. కానీ వాటిని ఇమ్యూనిటీ వ్యవస్థ ద్వారా చంపేసుకుంటూ ఉంటాయి. డబ్ల్యూబీసీ కౌంట్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ వీటిని చంపేస్తాయి. అందులో బెస్ట్ బ్యాక్టీరియా ఎవరు అంటే లాక్టోబాసిల్లే. ఓకేనా. ఈ ప్రీబయోటిక్స్ అనేవి ఏంటి అంటే ఇవి టైప్ ఆఫ్ ఫైబర్స్ అన్నమాట. అంటే ఏంటి, పీచు పదార్థాలు. ఫస్ట్ లో పిక్చర్ లో చూపించా కదా, అవన్నీ పీచు పదార్థాలే కదా. అంటే పప్పు ధాన్యాలు అవ్వచ్చు, బ్రోకలీ అవ్వచ్చు, ఇందా చెప్పా కదా. అందులోనే మనం తీసుకునే ఎటువంటి పీచు పదార్థాలు అయినా కూడా ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఈ ప్రీబయోటిక్స్ ఇంకా చెప్పాలంటే బనానాలో ఎక్కువ ఉంటాయి. బనానాలో బనానా తోలులో, బనానా తింటాం కదా, ఆ తోలు ఉంటుంది కదా లోపల సైడ్, ఆ తోలులో ఎక్కువ ఉంటాయి ప్రీబయోటిక్స్. అండ్ దెన్ గార్లిక్, వెల్లుల్లిపాయ అంటాం కదా, తెల్లగడ్డలు, చిన్న ఉల్లిపాయలు, అందులో ఎక్కువ ఉంటాయి. లీక్స్, లీక్స్ అంటే కాడలు. ఏ కాడలైనా, తోటకూర కాడలు, గోంగూర కాడలు, బచ్చలాకు కాడలు, చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి కదా, వాటి కాడలు అనమాట, వాటి కొమ్మలు ఉంటాయి కదా అవి. కొత్తిమీర కాడలు. అందుకే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే వాటితో కూడా కొన్ని రకాల ఐటమ్స్ యాడ్ చేస్తుంటారు. దాని వల్ల కూడా మనకి ప్రీబయోటిక్స్ అనేవి దొరుకుతాయి. ఈ ప్రీబయోటిక్స్ ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయి, ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ కి ఫుడ్ అనమాట. ఓకేనా, వాటికి ఫుడ్. ఇవన్నీ కూడా మంచి బ్యాక్టీరియా తీసుకుంటుంది. ప్రోబయోటిక్ అంటే ఏంటి, ఇందా చెప్పా కదా, ఇదేది, ఇది చూపించాం కదా, ఇది ప్రోబయోటిక్. ఇది ఏంటి, ఇది ప్రోబయోటిక్ అంటే ఇందులో ఏముంటుంది, పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఎవరు, బ్యాక్టీరియా. దిస్ ఇస్ ద బ్యాక్టీరియా. ఏం బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. ఎలాంటి బ్యాక్టీరియా, గెరడన్ 30 అనే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియా. 2 కోట్ల బ్యాక్టీరియాలని డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు 2 బిలియన్స్, కోట్లు కాదు బిలియన్, నేను ఎక్కడో ఉన్నాను, 2 బిలియన్. ఇంత ముందు ప్రొడక్ట్ మంది 1 బిలియనే. మీకు తెలిస్తే కోచెస్ చెప్పొచ్చు మీరు. పాత ప్రొడక్ట్ అంతా కూడా 1 బిలియన్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యింది. ఇప్పుడు 2 బిలియన్ బ్యాక్టీరియా. ఇక్కడ నేను ఇచ్చింది కాదు, ఇక్కడే ఇచ్చింది. 2 బిలియన్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ ఎవరు, ప్రీబయోటిక్స్ అన్నమాట. అంటే మనం తీసుకునే బనానాస్ అవ్వచ్చు, మనం తీసుకునే లెంటిల్స్ అవ్వచ్చు, మనం తీసుకునే గార్లిక్ అవ్వచ్చు, మనం తీసుకునే పచ్చి కూరగాయలు అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ రా వెజిటబుల్ విల్ బి కన్సిడర్ యాజ్ అ ప్రీబయోటిక్. ఓకే. ఇవన్నీ ఏం చేస్తాయంటే గట్ హెల్త్ ని బాగుపరుస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా, ఎటువంటి పులియబెట్టిన సబ్స్టెన్స్ కూడా ప్రోబయోటిక్స్. అంటే ఏంటి, యోగట్, పెరుగు అవ్వచ్చు, కెఫిర్ అనేది కూడా ఒక రకమైన తీపుల పదార్థమే, పెరుగు లాంటిదే, అదొక రకమైనది. బటర్ మిల్క్, మజ్జిగ అవ్వచ్చు, చీజ్, చీజ్ తెలుసు కదా, జున్ను అవ్వచ్చు. నెక్స్ట్ కిమ్చి, కిమ్చి అనేది ఒక ఒక కొరియన్ ఫుడ్ అన్నమాట. బాగుంటుంది, చేసుకొని చూడగలిగితే చూడండి, బాగుంటది. నాన్ వెజ్ కిమ్చి చేసుకోవచ్చు, వెజ్ కిమ్చి కూడా చేసుకోవచ్చు. కిమ్చిలో కూడా నీకు ప్రోబయోటిక్స్ వస్తాయి. అలాగే సోర్డ్ ఆఫ్ బ్రెడ్ అంటే ఏంటి, పులియబెట్టిన బ్రెడ్ స్టఫ్ అన్నమాట. బ్రెడ్ చేస్తారు కదా, బ్రెడ్ చేసే ముందు పులియబెడతారు, దాన్ని బాగా పులియబెడతారు, అప్పుడే పఫీనెస్ వస్తుంది బ్రెడ్. అది కానీ, మీసో కానీ, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, బీర్ కానీ, వైన్ కానీ, ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్. లిటిల్ బిట్ లో తీసుకోవచ్చు. ఓకేనా. ఈ ప్రోబయోటిక్స్ కి ఫుడ్ ఎవరు, ప్రీబయోటిక్స్. ప్రీబయోటిక్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇందా చెప్పాను ఫస్ట్ లో, ఆ రూట్స్, వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు, తోటకూర కాడలు, వీటన్నిటిలో కూడా ప్రీబయోటిక్స్ ఉంటాయి. అది స్టోరీ ఇక్కడ. ఓకేనా. ఎందుకు తీసుకోవాలి మేడం, ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి అంటే, ఎందుకు ప్రోబయోటిక్స్ తీసుకోవాలి అంటే ఇన్ని రకాల డిసీజెస్ ని కాపాడుతుంది. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, కొందరు ఆహారం తీసుకున్న ఫుడ్ అరగదు, తీసుకున్న ఫుడ్ వంట పట్టదు, కరెక్ట్ గా చెప్పాలంటే బాడీకి అబ్జార్బ్ అవ్వదు. అలాంటప్పుడు మాల్ న్యూట్రిషన్ లోకి వెళ్ళిపోతారు, సన్నగా పొట్ట ముందుకు వచ్చేసి పిల్లలు చాలా మంది. ఇలాంటి మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపడాలన్నా కూడా నువ్వు ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. అలాగే లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా ఇది ఇవ్వండి. నేను చెప్తాను కదా, ఇది నిజంగానే అది బాగా పనిచేస్తుంది. మోషన్స్ అవుతున్న పిల్లలకి కానీ 2, 3 ప్యాకెట్ చిన్నది అంత నీడల్లో కలిపేసి, పేరెంట్స్ కి చాలా మందికి తెలిసి ఉంటుంది.
మోషన్స్ అయినప్పుడు డాక్టర్ దగ్గర ఒక పౌడర్ ఇస్తారు. యారో రూట్ పౌడర్ అంటారు దాన్ని. యారో రూట్ పౌడర్‌లో ఉండే సబ్స్టెన్సే ఇది కూడా. మంచి బాక్టీరియా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది నాసియా. చక్కరొచ్చినా, కళ్ళు తిరుగుతున్నా గూడా వీళ్ళకి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. బ్లోటింగ్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా కూడా, అలాగే వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నా కూడా, వెయిట్ లాస్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్‌లో ఎక్కువ ఒబెసిటీలో ఉన్నారు. వీళ్ళు బరువు తగ్గాలన్నా కూడా, అలాగే డిప్రెషన్‌లో ఉండే వాళ్ళకి కూడా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. పింపుల్స్, స్కిన్‌లో ప్రాబ్లమ్ ఉంది. నేనిందాక చెప్పా గదా! గట్‌లో ప్రాబ్లమ్ ఉందంటే నోట్లో ప్రాబ్లమ్ ఉన్నట్టే లెక్క. నోరు స్మెల్ ఒస్తుంది. పళ్ళు త్వరగా పాచి పడతాయి. నాలుక త్వరగా తెబడగడుతుంది. వీళ్ళ మాట స్మెల్లీగా ఉంటుంది. అలాగే మొహం ఎప్పుడు కూడా గుల్లులొచ్చేస్తాయి. పింపుల్స్ కానీ, యాక్ని గాని వచ్చేస్తాయి. అలాగే అలసటున్న, జాయింట్ పెయిన్స్ ఉన్న వీళ్ళందరికీ కూడా మనము ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. ఈ ప్రీబయోటిక్స్ ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. మనం ఈ ప్రీబయోటిక్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్. కొబ్బరి అవ్వచ్చు, క్యారట్ అవ్వచ్చు, టొమాటోస్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, ఆ! యాస్పరాగస్ అదొక రకమైన మొక్కనమాట. ఓకే. ఇవన్నీ హోల్ గ్రెయిన్ కార్న్ అవ్వచ్చు. పొట్టు ఒలవని కంకులు. ఇలాంటివన్నీ తీసుకుంటే నీకు ఈ ఈ ఇటువంటి ఏమంటారు ప్రీబయోటిక్స్ అన్నీ బాడీలోకి అందుతాయన్నమాట. ఇక్కడ చూడండి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి మన స్టార్టింగ్ స్టమక్ నోటి దగ్గర నుంచి తీసుకుంటే ఫస్ట్ స్టమక్‌లో గూడా పాత్‌వే అన్నమాట. అంటే దారి. ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ డెవలప్ అయ్యే దారి అన్నమాట. ఇక్కడ ఈ స్టమక్‌లో డైటరీ ఫైబర్ ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న ఫుడ్‌లో పీచు పదార్థాలు అంటే ప్రీబయోటిక్స్ ఇందాక చెప్పిన పిక్చర్‌లో చెప్పినవన్నీ గనక ఇస్తే, ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే డైజెస్టివ్ ట్రాక్‌ని బాగా మెరుగుపరిచి, బాగా పచనం చేసిన ఆహారం తీసుకొని, అలాగే పీచు పదార్థాలు కూడా ఎక్కువ తీసుకుంటే, బాగా డైజెషన్‌కి యూజ్ అవుతుంది. అలాగే స్మాల్ ఇంటెస్టైన్‌లో కూడా కొన్ని రకాల అమైలేజ్ అంటే అమైలేజ్ అనేది ఒక ఎంజైమ్. ఇలాంటి పాంక్రియాటిక్ అమైలేజ్ ఇలాంటి ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి, ఆ స్మాల్ ఇంటెస్టైన్‌లో గూడా తీసుకున్న ఫుడ్ అరగడానికి యూజ్ అవుతుంది. అలాగే లార్జ్ ఇంటెస్టైన్‌లో పాలీసాకరైడ్ ఫైబర్స్ అంటే పె పెద్దగా ఉండే ఫైబర్స్ అన్నీ గూడా విచ్ఛిన్నం జరుగుతుంది. విచ్ఛిన్నం జరిగి అందులో ఉన్న గుడ్ బాక్టీరియా ఏం చేస్తుందంటే, మంచి పోషక విలువలు ఉండే ఫుడ్‌నంతా అబ్జార్బ్ చేసుకొని విల్లై ద్వారా బాడీలోకి అబ్జార్బ్ చేపిచ్చేసి రక్త ప్రసరణలో కలిపేస్తుంది. వేస్టేజ్‌నంతా కూడా ఫీసిస్ ద్వారా, మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి నెట్టేస్తుందన్నమాట. ఓకే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ తీసుకోవాలి. యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్‌లో 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. ఏంటి? సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇది అన్‌ఫ్లేవర్డ్ అన్నమాట. ఇదేంటిది అన్‌ఫ్లేవర్డ్. అన్‌ఫ్లేవర్డ్ అంటే ఫ్లేవర్ ఏం కలపరు. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉండదు. ఓకేనా? ఇందులో ఏముంటాయి అంటే ఇమ్యులిన్ ఉంటుంది, డెక్స్ట్రిన్ ఉంటుంది, సెల్యులోజ్ ఉంటుంది, సోయా అండ్ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. అంటే ఏంటి? అన్నీ కూడా మొక్కల నుంచి మొక్కలు మొక్కలు కానీ, అలాగే గింజలు కానీ పండ్లు గాని, పైన తోలు తీసేసాక లోపల ఏదైతే లేయర్స్ ఉంటాయో దాని నుంచి తీసిందనమాట. ఇది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ 5 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్‌గా అంటే ఇప్పుడు నువ్వు కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎలా తింటావు? అరటిపండు ఎలా తింటావు? తోలంతా పీక్కొని తినలేం గదా! అరటిపండే తింటాం. మిగతాది పడేస్తాం. తొక్క పడేస్తాం. ఏం చేస్తాము? దానిమ్మ పండు తీసుకున్న లోపల చేదుది తినగలమా? గింజలు తింటాం కదా! రెడ్‌గా ఉండేవి. అలాగే కమలా పండు నీట్‌గా ఒలుచుకొని ఇంకా కొందరైతే ఆ పై లేయర్ కూడా తీసి ఆ లోపలివే తింటారు. చాలా మందిని చూసాను నేను. ఇవన్నీ పడేస్తాం గదా! అవే కావాలి మనకిప్పుడు. ఓకే. ఈ యాక్టివ్ ఫైబర్‌లో ఏముంది? అవే ఉన్నాయి. ఏవైతే ఇప్పుడు నేను పడేస్తామని చెప్పానో, అందులో ఉన్న ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెల్యులోజ్, డెక్స్ట్రిన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తారు. అందుకని ఇందులో 5 గ్రామ్స్ ప్యూర్ ఫైబర్ ఉంటుందన్నమాట. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ అంటే కరిగేది, కరగనిది. ఈ కరిగేది ఏంది అంటే మనకి బాడీలో ఫ్యాట్ ఉన్నా, బాడీలో ప్రోటీన్ కరగాలన్నా, కార్బోహైడ్రేట్ మనం తీసుకున్న రైస్ అనేది కన్జంప్షన్ జరగాలన్నా, అరుగుదలకి సహాయపడుతుంది. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది? చెడ్డ కొవ్వు ఏదైతే ఉంటుందో, పేరుకుపోయిన కొవ్వుని మనము బూజులు ఎలా దులిపేస్తాం వారానికొకసారి. బూజులు దులిపేస్తాం గదా! మొత్తం జాడు ఇది పెట్టి సేమ్ అలాగే బూజు కర్ర ఎలా దులుపుతుందో, ఈ యాక్టివ్ ఫైబర్ అలాగా లోపలున్న గట్టి ఫ్యాట్‌ని కరగని ఫ్యాట్‌ని ఇన్సాల్యుబుల్ ఫైబర్‌గా ఉండే ఇందులో ఉండే కొన్ని రకాల ఇన్యులిన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఫ్యాట్‌ని పట్టుంచి నీట్‌గా డిలీట్ చేస్తుందన్నమాట బాడీలోంచి. అలాగే ఇది ఎక్కువ తీసుకోవటం వల్ల రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల మోషన్ ఇష్యూస్ ఏం లేకుండా, కాన్‌స్టిపేషన్ లేకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేకుండా, త్రేన్పులు రాకుండా స్టమక్‌ని సూదన్‌గా ఉంచుతుంది. అలాగే మనము దీన్ని ఏ రకంగాన తీసుకోవచ్చు. నువ్వు దోస తినాలనిపించిందనుకో, మధ్యాహ్నం ఎప్పుడన్నా దోస తినాలనిపించిందనుకో ఫైబర్ ఏసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో చల్లుకొని తినొచ్చు. అలాగే ఫ్రెష్‌లో వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అలో కాన్సంట్రేట్‌లో ఏసుకోవచ్చు. షేక్‌లో వేసుకోవచ్చు. సూప్ చేసుకున్నా గూడా ఇంట్లో మనము వెజిటబుల్ సూప్ చేసుకుంటాం గదా! ఇలాంటప్పుడు కూడా నువ్వు ఎనీ ఫుడ్‌లో కూడా యాక్టివ్ ఫైబర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు? అది ఏం ప్రిజర్వేటివ్ లేదు. అది ఏమి కూడా
ఫ్లేవర్డ్ ఏమి ఉండదు కాబట్టి. అలాగే యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్ ఒకటి వస్తుంది, చిన్న సప్లిమెంట్ ఫామ్ లో వస్తుంది. ఇందులో కూడా సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సాల్యుబుల్ ఉండవు ఇందులో, ఓన్లీ సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇది కూడా బఠానీ గింజ తోలు ఉడకపెడతాం కదా, బఠానీలు ఉడకబెట్టాక లోపల తెల్లగా ఒక తోలు లాగా వస్తుంది, చిన్న లేయర్ లాగా, ఈ లేయర్ నుంచి తీస్తారు. ఇది కూడా ఏంది అంటే గుడ్ హెల్త్ కి, అలాగే ఈ బాడీ నీకు క్యారియబుల్ ఈజీ కదా, ఇది ప్రతిసారి పౌడర్ మోసుకోబోలేకుండా మనం ఈ సప్లిమెంట్ ఫామ్ లో తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇది ఏంటి అంటే డైటరీ ఫైబర్ అనమాట, బాడీలో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థాన్ని బాడీకి ఎంత కావాలో అంత అందిస్తుంది. అలాగే ఈ పీతో పాటు బఠానీతో పాటు ఓట్ ఫైబర్ కూడా ఉంటుంది, అంటే ఓట్స్ ఉంటాయి కదా, ఈ ఓట్స్ పొట్టు పైన ఏదైతే ఉందో దాని నుంచి కూడా తీస్తారనమాట. ఎక్కడ కూడా మన ప్రొడక్ట్ ఏది కూడా లేబుల్ లా కదా, అంటే ఏంటి లేబుల్ పైన ఏముంటుందో లోపల అదే ఉంటుంది. మెగా డోసేజ్ లా అంటే ఏంది, ఇది మందు కాదు. పారాసిటమాల్ 10 టాబ్లెట్స్ వేసుకోండి, ఏమవుతుంది, జ్వరం వచ్చింది నీకు ఈ రోజు, నాకు ఈ రోజే తగ్గిపోవాలి, నేను ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాం, 10 టాబ్లెట్స్ వేసుకుంటామా, వేసుకోం. అదే నువ్వు సెల్ యాక్టివేటర్ 10 టాబ్లెట్స్ వేసుకున్నా ఏం కాదు, మహా అంటే మోషన్ అవుతుంది, మహా అంటే వామిటింగ్ అవుతుంది, నువ్వేం బెడ్ రిడన్ అవ్వవు. అలాగే ఈ పౌడర్ నీకు నీకు బాడీలో ఫ్యాట్ తగ్గాలని నువ్వు ఇప్పుడు ఇంకేదన్నా బయట పౌడర్స్ ఉంటాయి, బయట ఇంకేమైనా కెమికల్స్ ఉంటాయి, మనము డోలో కానీ ఇంకేదన్నా పారాసిటమాల్ కానీ ఇంకేదన్నా టాబ్లెట్ కానీ, కాల్షియం బయట ఉండే కాల్షియం కూడా ఒక 10-15 వేసుకోగలమా, నాకు ఈ రోజు స్ట్రెంగ్త్ రావాలని, కానీ ఇది వేసుకోవచ్చు. ఎందుకు, లా ఉంది మాకు ఇక్కడ, మెగా డోసేజ్ లా. అంటే ఏంటి, మాకొక కోర్ట్ ఉంది ఇక్కడ. హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇస్ నాట్ ఎ స్మాల్ కంపెనీ. మాకు ఇక్కడ ఒక కోర్ట్ ఉంది నిజంగానే. ఇక్కడ లాస్ అండ్ లాయర్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు. మనం చేసే ప్రతి తప్పుకి శిక్ష ఎట్లా పడతాము, ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ లో కొందరు ఏం చేస్తారు, ఈ కామర్స్ సైట్ లో అమ్మేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం, ఓకేనా. అలాగే ఏం చేస్తారు, ఎక్కువ రేటుకి ఇచ్చేస్తారు. వీటన్నిటిని మన వాళ్ళు చూస్తూ ఊరుకోరు అనమాట. ఎవడన్నా ధైర్యం చేసి పలానా వాడు ఇలా చేసాడని నువ్వు కానీ ప్రూవ్ చేస్తే మన లా కోర్టు ఉందన్నమాట, వాళ్ళకి శిక్ష పడుతుంది. సీరియస్, అంత ఎథికల్ కంపెనీ. నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే, మెగా డోసేజ్ లా వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, నీకు ఈ ప్రొడక్ట్ పడకపోతే సీల్ ఓపెన్ చేశాక నెల రోజుల్లో కరెక్ట్ గా కోచ్ గైడెన్స్ లో, మనకేంటిది గోల్డ్ స్టాండర్డ్ కంపెనీ. ఇప్పుడు వచ్చిన చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి మనకి మార్కెట్ లో, ఏ ప్రొడక్ట్ కూడా గోల్డ్ స్టాండర్డ్ ఇవ్వాల. ఎందుకు గోల్డ్ స్టాండర్డ్ ఇచ్చారు అంటే, అంత పర్ఫెక్షన్ ఉంది మన కంపెనీలో. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఇది వాడుకున్న తర్వాత సీల్ ఓపెన్ చేశాక కరెక్ట్ గా నువ్వు కోచ్ దగ్గర తీసుకున్నదైతే, అంటే ఏంటి, ఇండిపెండెంట్ అసోసియేట్ దగ్గర తీసుకున్నదైతే, తీసుకొని వాడాక 1 month కరెక్ట్ గా కోచ్ చెప్పినట్టు వాడాక, నువ్వు ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ లో ఉన్న తర్వాత కూడా నీకు ప్రాబ్లం వచ్చిందంటే లెటర్ పెట్టు, నువ్వు నీకు నీ ఖాళీ డబ్బా పెట్టు, ఈ క్యూఆర్ కోడ్ ని చూసి ఆ కోచ్ ఎవరో తెలుస్తుంది. ఖాళీ డబ్బాలు ఇచ్చినా కూడా నీకు ప్రొడక్ట్ కి ఎంతైతే అమౌంట్ అయిపోయిందో అంత ఇస్తుంది. అలా దమ్మున్న గట్స్ ఉన్న కంపెనీ ఏదన్నా ఉంటే నాకు చూపించండి, ఏది లేదు. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే, అంత బిగ్ లా అనమాట. మెగా డోసేజ్ లా అంటే ఎన్ని ప్రీబయోటిక్స్ తీసుకున్నా కూడా నీకేం కాదు, అయితే మహా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి, లేదంటే మోషన్ అవుతుంది, అంత తప్పితే ఏం కాదు, ఓకేనా. అంత బెస్ట్ న్యూట్రిషన్ అనమాట. ఒక కోచ్ ని ఒక దేవుళ్లాగా ఎందుకు నమ్ముతారు, కోచ్ గైడెన్స్ తీసుకొని నువ్వు ప్రాపర్ గా న్యూట్రిషన్ వాడుకుంటూ మంచి బాడీని, ఇక్కడ మనది ఏంటి అంటే 3 నెలల్లో తగ్గిపోతాము, 6 నెలల్లో తగ్గిపోతాం అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. నీ లైఫ్ లాంగ్ నువ్వు హెల్తీగా ఉండాలి అంటే కమ్యూనిటీతో అటాచ్ అవ్వాలి, బెస్ట్ కోచ్ ని చూస్ చేసుకొని అటాచ్ అవ్వాలన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి, నాకు తెలిసి టాపిక్ స్లైడ్స్ అయిపోయి, దిస్ ఇస్ ద టాపిక్, బ్యాక్ టు ఎంసీ. అందుకే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి చెప్పాను కంపెనీ గురించి. బ్యాక్ టు ఎంసీ. సూపర్ ఎక్సలెంట్ మేడం. చూస్తారు కదా మేడం ఎంత క్లారిటీగా ఎంత బాగా క్లియర్ గా చెప్పారో. సో ఒకసారి మేడంకి ఎలా గ్రాట్యుటీ చెప్పుకున్నాం, ఒకసారి అందరూ ఒకసారి అన్మిట్ ఆప్షన్ వస్తుంది. సార్ ఒకసారి అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. Thank you so much, madam. Thank you, madam. Thank you. Thank you, madam. Thank you so much, madam. Thank you, madam. Thank you, madam. థ్యాంక్స్ మీ తరపు నేను చెప్తాను మేడంకి. సార్ అందరూ చూసారా
చూసారు కదా మనకి ఆ గట్ అనేది మన బాడీలో ఎంత ఇంపార్టెంట్, మేడం ఎంత చాలా క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ మన బాడీలో పర్ఫెక్ట్ గా ఉంటే టోటల్ హ్యూమన్ బాడీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. సో ఎంత క్లారిటీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఎవరైతే విని జాగ్రత్తగా ప్రతి పాయింట్ రాసుకుంటారో ఈ రోజు చాలా అదృష్టం ఉంటుంది అనమాట. చాలా క్లియర్ గా నాకు కూడా తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాయి ఈ రోజు. సో థ్యాంక్